నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర చివరి ఘట్టానికి చేరుకుంది. ఈ ఉత్సవాల్లో భాగంగా రంగం భవిష్యవాణిని మాతంగి స్వర్ణలత వినిపించారు. తాను సంతోషంగా లేనని, క్రోధంతో వచ్చానని భవిష్యవాణిలో చెప్పారు. మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలని అడిగారు. మీరు నా మాటలు ఏమైనా ఆచరిస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ ఏడాది కుంభవృష్టి ఉంది, వర్షాల్లో ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. ఈ ఏడాది ప్రాణ నష్టం, అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని వావి వరుసలు మరిచి ప్రజలు ప్రవర్తిస్తున్నారు. తల్లిదండ్రులను రోడ్ల మీద వదిలేస్తున్నారు. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తే కోరికలు నెరవేరుస్తాను. 6 నెలల్లో విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే వాడవాడల ప్రాణ నష్టమే అని మాతంగి స్వర్ణలత చెప్పారు. రంగం భవిష్యవాణితో ఈ బోనాల జాతర ముగియనుంది. నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నాను. క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిప్పాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తుర్రా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధునికి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, ఏం తక్కువ చేస్తున్నావని తెలియజేయడమే నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూపిస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. మా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలు ఏమిటో చేస్తాను తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు కూడా అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల బచ్చలందరినీ నేను ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా. నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. మీరు అది మాత్రం మీరు నాకు ఆ గ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుపుల్ల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుపుల్ల వేసినా గాని తొలగించేదాన్ని నేను ఇంకా మాత్రం నేను ఊరుకోను. ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. రంగం అనంతరం అమ్మవారిని అంబారీపై ఊరేగించారు. తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ శని ఆదివారాల్లో పతాక స్థాయికి చేరుకుంటోంది. గురు శుక్రవారాల్లో సాధ్యమైనంత ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించి శని ఆదివారాలకు రద్దీని కాస్త నియంత్రించాలనుకుంటున్న టీటీడీ ప్రయత్నాలు ఫలించడం లేదు. తిరుమలలో క్యూ లైన్లు, స్వామివారి దర్శనాల పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. తిరుమల క్షేత్రానికి భక్తుల రాక ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు తీసుకుంటున్నా క్యూలైన్లు మాత్రం భారీగా ఉంటున్నాయి.
ప్రతిరోజూ వీలైనంత ఎక్కువ మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నా శిలాతోరణం దగ్గరనుంచి క్యూలో చేరుతున్న భక్తులు అంతకంతకు పెరగడంతో శుక్రవారం రాత్రి నుంచే క్యూలైన్లు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ పూర్తిగా నిండిపోయి నారాయణగిరి షెడ్లు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆ తరువాత కూడా క్యూలైన్లోకి వస్తున్న భక్తులతో టీటీడీకి ఇక ప్రత్యామ్నాయం పాలుపోవడం లేదు. దీంతో దర్శన సమయాలు పెరుగుతున్నాయి. ఈ శని, ఆదివారాల్లో 1,71,000 మంది భక్తులు శ్రీ శ్రీనివాసుణ్ణి దర్శించుకున్నారు. ఇంతకుముందు రోజుకు సగటున 50-60 వేల మందికి దర్శనం ఇప్పించడం టీటీడీకి గగనమైపోయేది. అలాంటిది రోజువారీ సగటున దాదాపు 70,000 మంది భక్తులకు స్వామివారి దర్శనం ఇప్పించగలుగుతున్నారు. శని, ఆదివారాల్లో కొండపై కిటకిటలాడే స్థాయిలో భక్తులు ఉంటుండగా ఆ రద్దీ సోమవారం కూడా కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 19 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు ప్రకటించారు. 300 రూపాయల టికెట్తో శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలకు పైగానూ, సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు 5 గంటలకు పైగా సమయం పడుతుందని తెలిపారు. శని, ఆదివారాల్లో భక్తుల క్యూలైన్ల నియంత్రణ, వసతుల కల్పన, ఇతర ఇబ్బందులు లేకుండా చూసే అంశంపై టీటీడీ ధర్మకర్తల మండలి కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసిందని, వాటికి కార్యరూపమివ్వాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చిరుతపూడిలోని శ్రీ వనువులమ్మ తల్లికి ఆషాఢమాసం సారె సమర్పణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చింది. తొలుత మేళతాళాలతో భారీ సంఖ్యలో మహిళలు ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని సారె, స్వీట్లు అమ్మవారికి సమర్పించారు. ఏటా అమ్మవారికి ఆషాఢంలో శాకంబరిగా అలంకరించి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా పంజా వేమవరంలో శ్రీ దేవగిరి సత్తెమ్మ, శ్రీ పద్నాల ఎంకమ్మ అమ్మవార్లకు సారె, పసుపు, కుంకుమలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి భారీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సారె, పసుపు, కుంకుమ, గాజులను పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం గ్రామంలోని ప్రతి ఇంటికి ప్రసాదాలను పంపిణీ చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని శ్రీ కోట సత్తెమ్మ తల్లి ఆలయంలో ఆషాఢమాసం పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు.
దీంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగిపోయింది. బాపట్ల జిల్లా చీరాలలోని పాపరాజు తోటలోని శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారి జన్మ నక్షత్రం పురస్కరించుకొని అంజనీపుత్రుడికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి వేద మంత్రోచ్చారణలు నడుమ పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం ఏకహారతి, నాగహారతి, కల్పవృక్ష, నాగ, సూర్య, చంద్రహారతులు సమర్పించారు. సాయంత్రం సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహాకుంభాభిషేకం జరిగింది. వర్షాలు సమృద్ధిగా కురవాలని లోక కళ్యాణార్థం పురోహితులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయమైన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. వరుణదేవుని అనుగ్రహం కోసం వర్షాలకు అధిపతి అయిన వృషశృంగ మహర్షికి శతరుద్రాభిషేక పూజలు చేసి మహాకుంభాభిషేకం నిర్వహించారు. కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని వైభవలక్ష్మి ఆలయంలో గీతావాహిని ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ మహోత్సవం ఘనంగా జరిగింది. 9 రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పారాయణ కార్యక్రమాలు భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించాయి. గీతావాహిని సంస్థ గత 9 సంవత్సరాలుగా నిరంతరంగా భగవద్గీత ప్రచారం నిర్వహిస్తూ భగవద్గీతలోని జీవన విలువలు, ధర్మ బోధనలు, ఆధ్యాత్మిక సందేశాలను సమాజానికి చేరవేస్తూ విశేష సేవలు అందిస్తోంది. ఈ ముగింపు కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా పసల్వాడి జ్యోతిర్వాస్తు విద్యాపీఠం వ్యవస్థాపకులు మహేశ్వర శర్మ సిద్ధాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ భగవద్గీత మానవ జీవితానికి మార్గదర్శిని అని పేర్కొన్నారు. అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో అమెరికాలో సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణం జరిగింది. క్యూటెక్స్ ఆడిటోరియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా 18 దేశాలతో పాటు స్థానికంగా ఉన్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 50 సంవత్సరాల అమెరికా స్వర్ణయాత్రలో భాగంగా స్వామీజీ ఈ భగవద్గీత పారాయణం చేపట్టారు.
10,000 మందికి పైగా భక్తులు సంపూర్ణ భగవద్గీత పారాయణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం విశ్వశాంతిని కాంక్షిస్తూ భగవద్గీత పఠనం చేపట్టినట్లు పేర్కొన్నారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. కృష్ణం వందే జగద్గురు. ఈ 50వ సంవత్సరం దీన్ని గోల్డెన్ జూబ్లీ అని అంటాం కదా, ఇది స్వర్ణ యాత్ర అని కూడా పిలుస్తున్నాం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. 1000 మంది విద్యార్థులు ఎంతో భక్తితో, శ్రద్ధతో, నియమంతో సంపూర్ణ భగవద్గీత పారాయణం పూర్తి చేశారు. అందరికీ శ్రీకృష్ణుడి ఆశీర్వాదం కలగని అని ఆశీర్వదిస్తూ, భగవద్గీత ధర్మానికి శాశ్వతమైన స్వరం లాంటిది. ఆ స్వరం వింటేనే సమస్త పాపాలు పోతాయి, వేణుస్వరం విన్నట్టుగా. ఇలా జీవించాలి, ఎలా జీవించాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా బతకాలి, ఎట్లా ఆలోచన చేయాలి, ఎలా సేవ చేయాలి, కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, మనస్సును ఎలా ప్రశాంతంగా ఉంచుకోవాలి, ఇవన్నీ గీత మనకు నేర్పిస్తుంది. వసుదైవ కుటుంబకం అంటే ఈ ప్రపంచమంతా ఒకే కుటుంబం. అది ఒక నినాదం కాదు, అది జీవించే విధానం. ప్రపంచమంతా శాంతిగా ఉండాలని, ప్రతి కుటుంబము సుఖ శాంతులతో వర్ధిల్లాలని ప్రార్థించడానికే మనమంతా ఇవాళ ఇక్కడ చేరుకుని ఏకకంఠంతో గీతా పారాయణం చేశాం. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో గత 15 రోజులుగా జరిగిన శ్రీకృష్ణ కాలచక్రం 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ముగిసింది. తెల్లవారుజాము నుంచే భక్తులు యాగశాలకు చేరుకొని ప్రత్యేక పూజలు, హోమాలలో పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. మహాయాగం ముగింపును పురస్కరించుకొని శాంతి హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం అవభృతి స్నానం, శ్రీ రాధాకృష్ణ శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరులో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బోనాల ఉత్సవం ఘనంగా జరిగింది. మహిళలు బోనాలు ఎత్తుకొని మహాలక్ష్మి ఆలయానికి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారికి మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పచ్చగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహినిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.